బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బందచర్లలో దారుణం చోటు చేసుకుంది. బంద్ సందర్భంగా షాపులు మూయించే క్రమంలో బంద్ నిర్వాహకులకు హోటల్ వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హోటల్ యజమాని బంద్ నిర్వాహకులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తి దాడిలో గాయపడిన బంద్ నిర్వాహకుడిని అంబులెన్స్లో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు టి నరసాపురం పోలీసులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొద్దు, అందరూ ఒకటే అని చేయొద్దని మేము నిరసన తెలియజేస్తాం. అలాగని షాపులు మొత్తం క్లోజ్ చేయించాం. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం, టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయారు. వెంటనే సీరియస్ అయిపోయారు. మేము 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 షాప్ క్లోజ్ చేయండి అని పోగొట్ట వరకు నిల్చున్నాం. అక్కడే నిల్చున్నా సరే వాళ్ళు మేము నిల్చున్నా సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా మేమేం అనలేదు. అందరూ చేశారు, మీరు కూడా చేయండి బాగుంటుంది అని మేము చెప్తే వాళ్ళు వినకుండా ముందు ఉన్న చట్నీ మా మీద విసిరేసారు. చట్నీ విసిరేసిన తర్వాత ఆ ఉల్లిపాయల కోసం షాక్తో నా మీద దాడి చేశారు. వెంటనే చేసిన తర్వాత నేను చూసుకోలేదు. ఫస్ట్ బయటకు వచ్చేసా. అలా చెప్పి బయటకు వచ్చేసాం. మా వాళ్ళ మీద అందరికీ చట్నీ ఇచ్చిరేసి వాళ్ళ అమ్మ అందరినీ కొడుతుంది, చెంపల మీద వీటి మీద కొట్టేస్తుంది. మేము తర్వాత నేను చూసుకోలేదు, అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూసుకుంటే మంట అవుతుందని ఏంటని చూసుకునేసరికి తెగిపోయింది. మాది బంధంచర్ల. దాడి జరిగింది ఓల్డ్ సచివాలయం దగ్గర. అంతకుముందు సచివాలయం అక్కడ దాని దగ్గర పక్కన దగ్గరలోనే నియర్. వాళ్ళ పేరు దివాకరం, జల్లారపు దివాకరం కుర్రోడు పేరు. మనోడు 24 ఏజ్ ఉంటుందన్న. మీదకి వచ్చేసి కత్తి పెట్టి కోసేశారు. జరిగింది. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకంగా బంద్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా షాపు మూసేయాల్సిందని చెప్పడంతో వాళ్ళు జుజ్జువరపు దివాకర్, సన్నాఫ్ జుజ్జువర సత్యనారాయణ వాళ్ళిద్దరూ ఈ బంధు మాకు సంబంధించింది కాదు, మాలనా కొడుకులారా అని తిట్టి, మాకు ఆ కులం పేరుతో తిట్టి, మేము బంద్ చేయం, మీరు చేతనైంది మీరు చేసుకోండి అని మా మీద ఆ క్యాంటీన్లో ఉన్న ఆ చట్నీ మా అందరి మీద జల్లి కత్తితో, ఆ కూరగాయలు కోసే కత్తితో మా పైన దాడి చేశారు. మారుమూడి పవన్ అనే వ్యక్తి 5 సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాడు బందంచెర గ్రామంలో. చాలా మంచి కుర్రాడు. మేము వ్యతిరేకించడంతో ఆ చట్నీ మా అందరి మీద జల్లి మారుమూడి పవన్, రాజపల్లి జగపతి, కనిపేట రాము, గుమ్మల సూచంద్రరావు మా అందరి మీద చట్నీ జల్లి కత్తితో దాడి చేశారు. అందులో భాగంగా మారుమూడి పవన్కి తీవ్ర గాయాలయ్యాయి. చింతలపూడి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కుల వివక్షణ అనేది ఈ గ్రామంలో ఎక్కువగా ఉంది. ఎక్కువగా మీరు మాలనా కొడుకులు, మీరు బంద్ చేస్తే మేము చేయడం ఏంటి అని చెప్పి మమ్మల్ని కుల వివక్షణతో తిట్టి, కులం పేరుతో ఎక్కువ తిట్టి మాపై కత్తిపై దాడి చేశారు. దీనికి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.